హే గైస్, నేను థంబ్‌నెయిల్‌లో చూపించిన రాడ్ అయితే ఇదే అనమాట. ఇది నేను ఫస్ట్ తెలుగు టెక్ విత్ శ్రీనివాస్ గారి ఛానల్‌లో అయితే చూశాను. సో కాన్సెప్ట్ చాలా మంచిగా అనిపించింది. ఇదేంటంటే ఒక స్లైడర్ ప్లస్ మోనోపాడ్ బోత్ ఇన్ వన్ అనమాట. సో 2 మెయింటైన్ చేసుకునే పని లేకుండా ప్లస్ దీంట్లో ఉన్న స్లైడర్ కూడా మోటరైజ్ స్లైడర్ ప్లస్ యాప్ కంట్రోల్ చాలా సినిమాటిక్ షాట్స్ అనేవి వస్తున్నాయి. సో నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడే మీకు ఈ సినిమాటిక్ షాట్స్ అనేవి ఒకసారి ప్లే చేస్తాను, ఎలాంటి రిజల్ట్స్ వస్తాయని. ఆల్రెడీ ఒక షాట్ మీరు ప్రీవియస్ వీడియోలో కూడా చూసే ఉంటారు. సో డీటెయిల్స్లోకి పోతే మనకి ఇది చాలా మంచి టూల్ అనిపించింది. దీని రెగ్యులర్ వేరియంట్ అయితే మనకి స్లైపాడ్ అనేది ఉంటుంది. ఇదైతే స్లైపాడ్ ఈ అనమాట. స్లైపాడ్ ఈ మనకి కరెంట్లీ అమెజాన్లో అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే ఉంది. అండ్ రెగ్యులర్ స్లైపాడ్ వేరియంట్ మీరు కొనుక్కోవాలనుకుంటే మాత్రం 38,000 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. కాకపోతే ఆ ప్రైస్ పాయింట్లో మనకి స్లైడర్ కూడా చాలా మంచిది అనిపించింది నాకు కూడా. అంటే ఒక మల్టీపర్పస్ టూల్గా చాలా మంచి వర్త్ ఇట్ అని అయితే అనిపించింది ఆ ప్రైస్కి అయితే. సో ఫస్ట్ ఇది ఏమేమి చేయగలదు, మనకి అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, యాప్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అవన్నీ అయితే ఇప్పుడైతే చూపిస్తాను. సో అన్బాక్సింగ్ చూసేద్దాం రండి ఫస్ట్ అయితే. ఓకే. సో ప్యాకేజింగ్లో అయితే పైన మోర్జా బ్రాండింగ్ చూడొచ్చు. అండ్ మనకి పిక్చర్ అయితే ఇచ్చారు, మొత్తం ఫ్రేమ్లో అయితే పట్టదు. కింద స్లైపాడ్ ఈ బ్రాండింగ్ అయితే మనం చూడొచ్చు. అండ్ వెనక చూసుకున్నట్లయితే మనకి బాక్స్లో ఏమేమి కాంటెంట్స్ ఇస్తారని చెప్పి మనకైతే ఇక్కడ రాయడం అయితే జరిగింది. మనకి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. సో ఫస్ట్ మనం ఈ బాక్స్ సీల్ అయితే కట్ చేసేద్దాం. సో కొంచెం హెవీగా అయితే ఉంది. సో బాక్స్ సీల్ కట్ చేసి మనకి కాంటెంట్స్ ఏమేమి ఇస్తారు, ఏ విధంగా అరేంజ్ చేశారు అనేది అయితే చూద్దాం. సో మనకి ఫస్ట్ స్టైరోఫోమ్ అయితే మనకి ఇచ్చారు. సో మనకి ఎక్స్పెన్సివ్ కాబట్టి ఇదైతే మనకి స్లైడర్ కాబట్టి ప్రొటెక్షన్ కోసం అయితే చాలా ఇచ్చినట్లున్నారు. లోపల మనకి ఫస్ట్ ఈ బ్యాగ్ అయితే ఉంటుంది. సో ఈ బ్యాగ్ ఏంటనేది ఒకసారి చూద్దాం, క్వాలిటీ ఎలా ఇచ్చారనేది. క్లోజ్లో చూసుకుంటే ఇక్కడ బ్రాండింగ్ అయితే ఉంది, పైన మనకి హుక్స్ లాంటివి అయితే ఇచ్చారు, కింద మళ్ళీ అదే ఉంది. సో క్వాలిటీ ఓవరాల్ బ్యాగ్ క్వాలిటీ చాలా బాగుంది. ఇప్పుడైతే మనం జిప్ ఓపెన్ చేసేసి మనకి లోపల ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. సో మనకి ఇదైతే నార్మల్గా స్లైపాడ్ వేరియంట్ అయితే అమెజాన్లో అవైలబుల్ అయితే ఉంది. మనకి లోపల ప్రజెంటేషన్ అయితే చాలా బాగుంది. మనకి ఫస్ట్ స్లైపాడే ఉంది. స్లైపాడ్ చూసుకుంటే మనకి మెటల్ కన్స్ట్రక్షన్ అయితే వస్తుంది, మిడిల్ బార్ అంతా కూడా. అండ్ చాలా కలర్ఫుల్ లోగో అయితే పెట్టారు. తర్వాత ఇక్కడ గ్రిప్ అయితే చూసుకోవచ్చు, చాలా మంచి క్వాలిటీ గ్రిప్. అండ్ మోర్జా బ్రాండింగ్ అయితే దాని మీద ఉంది. ఇక్కడైతే మనకి మౌంట్ అయితే ఉంది. దీని ద్వారా మనం ట్రైపాడ్స్ మీద అయితే దీన్ని మౌంట్ అయితే చేసుకోవచ్చు, నార్మల్ స్లైడర్స్ని ఎలా మౌంట్ చేస్తాము. ఇంకా తర్వాత పైన మనకి వీళ్ళ క్విక్ రిలీజ్ ప్లేట్ లాంటిది అయితే ఒకటి ఇచ్చారు. సో దీన్ని అయితే మనం డిటాచ్ చేసుకొని కెమెరాకి అయితే అటాచ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే చూపిస్తాను. సో ఈ విధంగా అయితే మనకి ఇదైతే డిటాచ్ అయితే అవుతుంది. సో దాన్ని మళ్ళీ మనం కెమెరాకి అయితే మౌంట్ చేసుకోవచ్చు, లేదా సపరేట్ యాక్సెసరీస్ కూడా ఉంటాయి, దీనికి అవి కొనుక్కోవచ్చు. సో అది మనకి మౌంట్ పరంగా చూసుకున్నట్లయితే మనకు వచ్చే యాక్సెసరీస్ అనమాట. కొంచెం హెవీగానే ఉంది. సో దీనిలో మోటార్ అండ్ బ్యాటరీ అవన్నీ ఉంటాయి కాబట్టి. ఇక్కడ మనకి ప్లస్ అండ్ మైనస్ బటన్స్ చూసుకుంటే వీటి ద్వారా మనం స్పీడ్ అండ్ డైరెక్షన్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు, అప్ అండ్ డౌన్ మూవ్మెంట్స్ అయితే మనకి. తర్వాత మనకి ఇక్కడ ఒక పోర్ట్ అయితే ఉంది చూసారు, ఇదైతే మనకి టైప్ సి పోర్ట్ అనమాట. చాలా మంచి విషయం, టైప్ సి ఇస్తున్నారు. సో దీని ద్వారా మనం డివైస్ని అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పవర్ బటన్ అయితే ఉంది, దీని ద్వారా మనం స్టాప్ అండ్ మళ్ళీ రెజ్యూమ్ కూడా చేసుకోవచ్చు, లేదా కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి ఫీమేల్ టు ఫీమేల్ థ్రెడ్ అడాప్టర్ ఒకటి అయితే ఇచ్చారు. ఈ అడాప్టర్ లేనిది మనం దీనికి స్టాండ్ అయితే ఫిక్స్ చేయలేము. సో అదైతే మనకు ఒకటైతే ప్రొవైడ్ చేశారు. తర్వాత అది పక్కన పెడితే మనకి ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ లీఫ్లెట్ అండ్ అడాప్టర్స్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ థ్రెడ్ అడాప్టర్ అయితే ఒకటైతే ప్రొవైడ్ చేశారు. సో ఇది మనకి స్పేర్ అనమాట, లేదా మనకి డిఫరెంట్ సైజ్ అయితే ఇచ్చి ఉంటారు మనకి దాని మీద, క్విక్ రిలీజ్ ప్లేట్ మీద అయితే. సో అందుకని మనకి ఇదైతే ప్రొవైడ్ చేశారు. ఆ తర్వాత ఈ యూజర్ మాన్యువల్ అయితే ఉంది. సో మీకు ఫస్ట్ టైం యూజ్ చేస్తూ మనకి ఎలా యూజ్ చేయాలని తెలుసుకోవాలంటే ఇదైతే యూజ్ చేయొచ్చు. అండ్ యాప్ కూడా దీనిలో అయితే క్యూఆర్ కోడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. తర్వాత మనకి బ్యాండ్ అయితే ఇచ్చారు, ఇది మనకి బ్యాగ్ అయితే అటాచ్ చేసుకొని క్యారీ చేసుకోవడానికి అయితే ఇచ్చారు. తర్వాత మనకి యూఎస్బి ఏ టు టైప్ సి కనెక్టర్ కేబుల్ అయితే ఇచ్చారు, దీని ద్వారా మనం దాన్ని ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఇంకో కంపార్ట్మెంట్ ఉంది. సో ఇవన్నీ నీట్గా కంపార్ట్మెంట్స్లో అరేంజ్ అయితే చేశారు. సో దీనిలో మనకి స్టాండ్ అయితే ఇచ్చారు. స్టాండ్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ, క్వాలిటీ అయితే కొంచెం హెఫ్ట్ అయితే ఉంది దానికి, వెయిట్ అయితే. అండ్ రబ్బర్ అండ్ మెటల్ తోటి అయితే తయారు చేశారు. సో దీన్ని ఓపెన్ అయితే చేస్తే మనకి డీసెంట్ జనరల్ స్మాల్ హైట్ అయితే వస్తుంది, జస్ట్ స్టాండ్లా యూజ్ చేసుకోవడానికి. సో మెటీరియల్ మళ్ళీ మెటల్ చాలా సాలిడ్ ఫీల్ అయితే ఉంది దీనిలో కూడా. అండ్ ఇప్పుడైతే మనం టర్న్ ఆన్ చేద్దాం. సో ఆ బటన్ మనకి ట్యాప్ చేసి హోల్డ్ చేసి పట్టుకున్నామంటే కొన్ని సెకండ్స్కి మనకి పవర్ ఆన్ అయితే అవుతుంది. అండ్ గ్రీన్ ఎల్ఈడి అయితే ఈ విధంగా అయితే గ్లో అవుతుంది. సో అప్పుడు మనకి అది ఆన్ అయ్యి ఉన్నట్లయితే అర్థం అనమాట. సో పక్కకి అయితే తిప్పుతాను, ప్లస్ అండ్ మైనస్ బటన్స్ ఎలా వర్క్ అవుతాయో కూడా చూపించాలి. సో మన కింద గ్రిప్స్ ఉన్నాయి కాబట్టి స్టాండ్కి చాలా కష్టం మూవ్ చేయడం. సో అదొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ స్టిప్పర్ సర్ఫేసెస్ మీద, టైల్స్ మీద యూజ్ చేస్తున్నట్లయితే గ్రిప్స్ అనేవి మనకి అది స్లిప్ అవ్వకుండా అయితే చూసుకుంటాయి. సో మనకి ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ బటన్స్ అయితే ఉన్నాయి. సో ప్లస్ బటన్ క్లిక్ చేస్తే మనకు ఆ హెడ్ అనేది ఏదైతే ఉంటుందో ఆటోమేటిక్గా మోటరైజ్డ్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది, స్పీడ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మైనస్ ప్రెస్ చేసామంటే కనుక మనకి మళ్ళీ అది రిట్రాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో 11 ఇంచెస్ అయితే మనకి ఇది ఎక్స్టెండ్ అయితే అవుతుంది. సో తర్వాత మనకి మౌంటింగ్ కూడా చాలా ఈజీ. జస్ట్ మనకు ఏదైతే హెడ్ ఇస్తారో దాన్ని అయితే మనం కెమెరాకి అయితే ఫిక్స్ చేసేస్తాం. జస్ట్ సింపుల్గా మనకి స్క్రూ ఇన్ చేయడమే, అంతకంటే కాంప్లికేటెడ్ ఏం లేదు. సో తర్వాత
దీన్ని మళ్ళీ ట్రైపాడ్ మీద ఫిట్ చేయడం కూడా అదే ఈజీ అనమాట. ట్రైపాడ్ స్లైపాడ్ మీద ఫిక్స్ చేయడం కూడా. సో జస్ట్ మనం ఆ స్లాట్‌లోకి జస్ట్ స్లైడ్ ఇన్ చేసేసి ఆ స్క్రూ అనేది టైట్ చేయొచ్చు. మనకి మళ్ళీ 2 రకాల స్క్రూస్ అయితే ఉంటాయి పైన కూడా. సో 2 స్క్రూ ఇన్ చేసిన తర్వాత అయితే మనకి ఇంకా సెక్యూర్‌గా అయితే దాని మీద అయితే ఉంటుంది. ఇంకా యాప్ కంట్రోల్ విషయానికొస్తే మనం ఈ విధంగా అయితే దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. జస్ట్ స్లైడర్ మీద మనం ఫోన్‌లో స్లైడ్ ఇన్ చేస్తే ఇక్కడైతే మూవ్‌మెంట్ అయితే మనం చూడొచ్చు. పైకి కిందకి 2 మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ప్లస్ మనకి స్పీడ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. ఒక్క నిమిషంలో నేనైతే చూపిస్తాను. సో ఇక్కడ మనకి స్పీడ్ బటన్ అనేది మనం క్లిక్ చేస్తే 100% దాకా ఉంది. మనకి ఇష్టం వచ్చినట్టు 10% దాకా కూడా మనం అయితే దీనిలో స్పీడ్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో అది సెట్ చేసుకుంటే మనకి మూవ్‌మెంట్ అనేది ఆటోమేటిక్‌గా ఎఫెక్ట్ అయితే అవుతుంది. మనం అప్ అండ్ డౌన్ కంట్రోల్స్ యూజ్ చేస్తున్నా, ఏది యూజ్ చేస్తున్నా కూడా. సో ఒకసారి మనం గనక అప్ అండ్ డౌన్ యూజ్ చేసినప్పుడు చిన్న చిన్న కంట్రోల్స్ కూడా చేసుకోవచ్చు. అంటే జస్ట్ కొన్ని మిల్లీమీటర్స్ మాత్రమే పైకి కిందకి ఫైన్ అడ్జస్ట్‌మెంట్స్ కూడా. సో ఆఫ్ కెమెరా ఉంది కాబట్టి అదైతే కనపడట్లేదు మీకు. సో వెంటనే కిందకైతే తీసుకొస్తాను దాన్ని. సో మోషన్ అయితే చాలా స్మూత్‌గా అయితే అనిపిస్తుంది. ఇప్పటిదాకా నాకైతే ప్రాబ్లమ్ ఏం రాలేదు. తర్వాత మనకి మోడ్స్ కూడా ఉన్నాయి. గేర్ షిఫ్ట్ మోడ్ అని చెప్పి ఇక్కడ ఒక మోడ్ ఉంది. మన నీడ్స్‌కి తగ్గట్టు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. దాంట్లో మళ్ళీ యాక్సెలరేషన్ అంటే ఫస్ట్ స్లోగా స్టార్ట్ అయ్యి మళ్ళీ యాక్సెలరేట్ అయితే అవుతుంది. ఇలాంటి మోడ్స్ మళ్ళీ క్రియేటివ్ మోడ్స్ చాలా ఉన్నాయి. యాప్ ఇంటర్ఫేస్ చూసుకుంటే మనకి ఫస్ట్ ఈ రిమోట్ కంట్రోల్‌ది. సో రిమోట్ కంట్రోల్ ఆల్రెడీ సెట్ చేసి ఉంది కాబట్టి మనకి మూవ్ అవుతుంది. తర్వాత ఈ సైలెంట్ మోడ్ అనేది చూసుకోవచ్చు. సో సైలెంట్ మోడ్‌లో పెడితే ఏంటంటే మోటార్ బాగా సౌండ్ ఎక్కువ వస్తుందని ఆల్రెడీ చెప్పాను మీకు. సో దాన్ని మోటార్‌ని అనేది సైలెన్స్ చేస్తుంది. కాకపోతే స్పీడ్ అనేది చాలా లిమిట్ అవుతుందన్నమాట. చాలా స్లోగా అయితే స్లైడర్ మూవ్ అవుతుంది. మనకి సౌండ్ రాకూడదు అనుకుంటే ఇక్కడ నుంచి మనం ఫర్మ్‌వేర్ అప్డేట్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెట్టింగ్స్‌లోకి వెళ్తే మన క్యాలిబ్రేషన్ అని చెప్పి ఒకటి ఉంది. సో మోటార్‌లో మనకి ఏదైనా షేక్ ఉండి రాట్లింగ్ సౌండ్ లాంటివి ఏదైనా అబ్నార్మల్‌గా మీకు అనిపిస్తే క్యాలిబ్రేట్ అయితే చేసుకోవచ్చు. ఈ క్యాలిబ్రేషన్ చేసేటప్పుడు మనకి ఇది అప్ అండ్ డౌన్ మూవ్ అయితే అవుతుంది స్లైడర్. అండ్ అప్పుడు క్యాలిబ్రేట్ అయితే అవుతాయి మనకి మోటార్స్ అన్నీ కూడా. సో క్యాలిబ్రేషన్ సక్సెస్‌ఫుల్ అని అయితే చెప్తుంది. తర్వాత ఎల్ఈడి ఇండికేటర్ రింగ్ కలర్ కూడా మార్చుకోవచ్చు. ఒకవేళ మీకు గ్రీన్ ఇష్టం లేకపోతే వేరే కలర్ పెట్టుకోవచ్చు. డివైస్ ఇన్ఫోలో చూడొచ్చు మనకి స్లైపాడ్ సాఫ్ట్‌వేర్ వర్షన్ అవన్నీ కూడా. సో మనకి ఓవరాల్ ఇది యాప్ అనమాట. ఇక్కడైతే మనకి లింకేజ్ అనే దాంట్లో మనం వీళ్ళ ఎయిర్ క్రాస్ 2 అనే గింబల్ కంట్రోల్ చేయొచ్చు. సో అది మనకి ఈ ఇంటర్ఫేస్ వరకు. సో అది మనకి అన్బాక్సింగ్ అయితే మనకి స్లైపాడ్ అండ్ మనకి శాంపుల్స్ కానివ్వండి, రిమోట్ కంట్రోల్ ఎలా చేయొచ్చు మనం యాప్తో అవన్నీ డీటెయిల్స్ అనమాట. సో మనకి ఇది వర్టికల్గా కూడా పెట్టొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి మౌంట్ ఏదైతే ఉందో దానికి ఇట్లా ట్రైపాడ్ మీద అయితే ఇలా మౌంట్ చేసి హారిజాంటల్ షాట్స్ కూడా తీయొచ్చు. కాకపోతే దీనికి అడాప్టర్ అనేది ఒకటి కావాలి, యాక్సెసరీ అనేది. అది ఇంకా రాలేదు కాబట్టి నేను మీకు ఫుటేజ్లో అన్ని వర్టికల్గానే చూపించాను. సో దీంట్లో హారిజాంటల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ టాప్ అండ్ బాటమ్ కూడా షాట్స్ అయితే తీయొచ్చు. సో అదొక చాలా మంచి విషయం. కాకపోతే నేను మీకు ఇప్పుడు చూపించలేకపోయాను. ఆ అడాప్టర్ అనేది త్వరలోనే వస్తుంది. సో మనకి ఇంకా దీనివల్ల ఏం జరుగుతుందంటే మన ఛానల్లో కొంచెం సినిమాటిక్ షాట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ప్లస్ బీ రోల్ అనేది కొంచెం బెటర్ ఉంటుంది. కొన్ని వీడియోస్కి అన్బాక్సింగ్ లాంటి వాటికి దేనికైతే బీ రోల్ జస్ట్ తీయను నార్మల్గా. కొన్ని ఇలాంటి చిన్న చిన్న క్లిప్స్ అనేవి దాంట్లో యాడ్ చేయొచ్చు. సో కొంచెం స్పైస్ అప్ అయితే చేస్తుంది వీడియోకి. ఇప్పటివరకు ఇదైతే మన వీడియో అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వాటి కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.